హలో ఎవ్రీవన్. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అనుకుంటున్నారా? ఈ మినీ వ్లాగ్ చూసేయండి మీకే అర్థమవుతది. ఫ్లాష్ బ్యాక్. ఏం లేదు, ఇంట్లో ఉన్న పాత బుక్స్ అన్నీ తీసి ఇట్లా బయటికెళ్ళ దాంట్లో మనకు పనికొచ్చేవి, పనికిరాని బుక్కులన్నీ పక్కన పాడేసుకోండి. నేనైతే ఇంట్లో ఎన్ని బుక్స్ ఉన్నాయో అన్ని బుక్స్ తీసి ఇంట్లో ఇట్లా చెత్త చెత్త చేసేసినాను. మనం ఏమైనా ఇంపార్టెంట్ బుక్స్ ఉంటాయా అని అన్ని చూస్తున్నాను. లాస్ట్‌కి అర్థమైనది ఏమంటే ఏవి ఇంపార్టెంట్ కాదని అన్నీ ఇసిరి పాడేసినాను. ఇంకా అలా సర్దుతాంటే మైక్రో జిరాక్సెస్ కనిపించినాయి. ఏమంటే మనం ఇంటర్‌లో ల్యాబ్ ఎగ్జామ్స్ అన్నీ మైక్రో జిరాక్స్‌లలో చూసే కదా రాసిండేది. మీరు కూడా అలానే చేసింటే కామెంట్ చేసేయండి. మనకైతే ఇక్కడ 2 బ్యాగుల నిండా బుక్స్ వచ్చినాయి. ఇక్కడ నేను నా చెల్లిలి వాటాలేసుకుంటున్నాము. ఎంతొచ్చినా నీకు 50 నాకు 50 అనుకుంటా. నా ఇన్నర్ ఫీలింగ్ అయితే కుదిరితే ఈ పాపను కూడా గుజరీలో ఏసేద్దామని అనుకుంటున్నా. వాళ్ళేసుకోరు అని చెప్పేసినారు. ఏయ్, ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడురా. శవం మీద మనం తీసుకొని పోయిన బ్యాగ్‌కి 43 కేజీస్ వచ్చింది. కేజీ 14 రూపీస్ అంట. 650 ఇచ్చినారు. నేనైతే ఫుల్ హ్యాపీ. మీరు కూడా ఇలా బుక్స్ వేసినారా గుజరీకి? వేసింటే కామెంట్ చేయండి. ఉంటా. బాయ్.